హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఏదైతే అక్వేరియం ఫీల్డ్‌లో, ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మింగ్ ఫీల్డ్‌లో నాకు తెలిసినంత వరకి ఫిషెస్‌కి గూడా అంత డిమాండ్ ఉండదండి. ప్లాంట్స్‌కైతే మాత్రం ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదనమాట. చాలా ఎక్కువనమాట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తదనమాట. అక్వేరియం ఫీల్డ్‌లో మనం ఈ ఫిషెస్‌ని పక్కన పెట్టేసి, ఈ ప్లాంట్స్ గ్రో చేద్దామా అనేసి. ఈ ప్లాంట్స్ ఫార్మ్స్ కూడా మనం చాలా గ్రో చేస్తున్నాం అనమాట ప్లాంట్స్ అనేవి. అలాగే శ్రీ పద్మ అని కొంచెం ఇంపోర్టెడ్ చేయించుకొని మరీ సేల్ చేస్తూ ఉంటాం అనమాట ఈ ప్లాంట్స్. అయినా కానీ నాకు తెలియని వెరైటీ మొత్తం అడుగుతూ ఉంటారనమాట. కానీ నాకు ఈ ప్లాంట్స్ ఓకే. కానీ మనం ఏదైతే ఈ ఫిషెస్ అనేవి గ్రో చేసే విధానంలో మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే వాటిని గ్రో చేసేటప్పుడు, అలాగే అవి బేబీస్ పెట్టాక వచ్చే హ్యాపీనెస్ గాని, ఆ బేబీస్‌ని మనం కేర్ చేసే విధానం కానీ, అదంతా కూడా మన లైఫ్‌లో ఒక పార్ట్‌గా మారిపోతుందనమాట. అలాగే మనం 8 అవర్స్ వర్క్ చేస్తే, దీనికొక అర్ధగంట గనక మనం టైమ్ ఇచ్చినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటదనమాట. ఆహ్, ఏదైతే స్ట్రెస్ ఉంటదో అదంతా రిలీఫ్ అయ్యి చాలా బావుంటదని నా ఒపీనియన్ అనమాట. సారీ అండి. చాలా లేట్ అయింది. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాం. సో, సబ్జెక్ట్ చూస్తే గనక మీరు మనం లాస్ట్ వీడియోలో చెప్పాం గదా! హార్లిక్యూన్, ప్లాటినం, హార్లిక్యూన్, డంబోయర్, మూన్‌టైల్, మాలిస్ అనమాట అవి. ఇవొచ్చేసి సన్‌రైజ్ అనమాట. ఇవి 2 ఒకేసారి తెప్పించడం జరిగింది. 2 ఒకేసారి బ్రీడింగ్ కేజెస్‌లో పెట్టడం జరిగింది. ఈ 2 ఒకేసారి బేబీస్ గూడా పెట్టాయన్నమాట. ఒకరోజు అటు ఇటు. చాలా బాగా మంచిగా ఉంటాయన్నమాట. ఈ 2 వెరైటీలయితే నాకు బా నచ్చాయి. వీటికి గూడా సేమ్ ప్లాటినం, హార్లిక్యూన్, మాలిక్ ఏదైతే విధంగా ఉన్నాయో, వీటికి గూడా అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఏందంటే, కలరేషన్ కొంచెం ఆరెంజ్ కలర్‌లో వస్తుందనమాట. చాలా బాగున్నాయండి. చాలా నాకు నచ్చాయన్నమాట. వీటిలో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదండీ! అంటే వేరే దేశం నుంచి మనం తెప్పించుకున్నాం కదా! అలాంటప్పుడు ఏమవుతదంటే, కొంచెం వెదర్ కండిషన్ అది ఇది బాగోక కొన్ని డ్యామేజ్‌లయ్యాయండి. అలాగే ఇవి కూడా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే, ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకొచ్చాయి కదా! నాకు కొన్ని సార్లు అనిపిస్తదనమాట. ఈ గప్పీస్ కంటే రేపు ఫ్యూచర్‌లో గప్పీస్‌కి డిమాండ్ తగ్గి, మాలిస్‌లో వెరైటీస్ చాలా ఉన్నాయి గదా! ఆటికి ఇంకా డిమాండ్ ఎక్కువ పెరుగుతదేమో అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లోకైతే చాలా రకాల కొత్త వెరైటీస్ అయితే మాలీస్ అయితే చాలా వచ్చాయన్నమాట. సో, గప్పీస్‌కి గూడా చూడలేనంత అందంగా ఇవైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్‌లో మనం ఇంకా మాలిస్‌లో రకాలైతే తెప్పిస్తామన్నమాట. గ్రో చేస్తామన్నమాట. వాటి అప్‌డేట్స్ గూడా నేను ప్రతి వీడియోలో మీకిస్తూనే ఉంటానన్నమాట. కానీ మీరేం జేస్తారంటే వీడియో చూస్తారు, ఎళ్ళిపోతారు. సబ్‌స్క్రైబ్ చేయరు, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పరు. ఇది వెరీ నియర్‌లో ఉందండి. మనకి విజయవాడ చాలా నియర్‌లో ఉంది. విజయవాడకి దగ్గరనమాట. సో, ఎవరికైనా సరే కావాలనుకున్నోళ్ళు డైరెక్ట్‌గా వచ్చి కూడా తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! సో, చూస్తున్నారు గదండీ టాప్ వ్యూ అయితే ఇదనమాట. చాలా బావుంటదండి. హార్లిక్యూన్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్స్ కాకపోతే ఏందంటే కలరేషన్ అనేది ఆరెంజ్ వస్తుందనమాట. మీరు చూసారు గదా! ప్లాటీస్‌లో మీరు సన్‌రైజ్ ప్లాటీ చూసుంటే గనక సేమ్ రిలేటెడ్ అండి. అదే ఇది. చాలా బావుంటదనమాట. సన్‌రైజ్ ఏ విధంగా అయితే మనకి ఉంటుందో, అదే విధంగా మనకి ఇదైతే గ్రో అవుతూ ఉంటాయనమాట. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలీస్‌లో ఈ 2 రకాలైతే మన దగ్గరున్నాయి. అండ్ డంబోయర్ మాలీ అని మనం ప్రీవియస్ నుంచి గ్రో చేస్తున్నాం గదండీ! అవైతే రెడీగా ఉన్నాయి సేల్‌కి. ఎవరికైతే కావాలో వాళ్ళు డైరెక్ట్‌గా ఇక్కడికి రావచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో, అవైతే సేల్‌కైతే ఉన్నాయన్నమాట. సో, అవి వాటిలో గూడా మంచి మంచి బ్రీడింగ్ సైజ్‌లయితే ఉన్నాయన్నమాట. అండ్ గప్పీస్‌లో కూడా చాలా రకాల స్ట్రెయిన్స్ అయితే రావటం జరిగింది. గ్రోత్ అవుతూ ఉన్నాయి. నంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ అయితే సేల్‌కున్నాయి. మనం మంచిగా ఎవరైతే గ్రూప్‌లో ఉంటే దసరా ఆఫర్ అంతా కూడా గ్రూప్‌లోనే రన్ చేసామండి. ఎందుకంటే మనం హోల్‌సేల్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి, ఎక్కువ హోల్‌సేల్‌లో ఎళ్ళిపోతూ ఉంటే మనకున్న స్టాక్‌ని మేనేజ్ చేయలేక వీడియో పెడితే ఎక్కువగా మనకి వస్తాయి కాబట్టి ఆర్డర్స్ వాటిని మనం క్యారీ చేయలేమని చెప్పేసి, మనం మెజారిటీ ఆఫ్ ఏంటి అంటే గ్రూప్‌లో ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఎవరైనా ఇంకా ఉంటే గ్రూప్‌లో యాడ్ అయిపోండి. థాంక్ యూ అండి. ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ కలుద్దాం.